న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో మహాత్మా గాంధీ బాయ్స్ స్కూల్ 2008-2009 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక నేడు మహాత్మా గాంధీ స్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో మహాత్మా గాంధీ బాయ్స్ స్కూల్ 2008-2009 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక నేడు మహాత్మా గాంధీ స్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఉపాధ్యాయులతో పాటు తమ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను, అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆటలు, వినోద కార్యక్రమాలు, డ్యాన్స్ ప్రదర్శనలు నిర్వహించి అందరూ ఆనందోత్సాహాలతో గడిపారు. అలాగే ఈ కలయిక కేవలం ఒక సమావేశంతో ముగియకుండా బ్యాచ్లోని ఎవరికైనా భవిష్యత్తులో ఏ ఆపద లేదా అవసరం వచ్చినా అందరం కలిసి అండగా నిలిచి సహాయం చేసుకోవాలని పూర్వ విద్యార్థులు సంకల్పించారు. 17 సంవత్సరాల తర్వాత మళ్లీ అందరూ ఒకే వేదికపై కలుసుకోవడం జీవితంలో మరపురాని అపూర్వమైన అనుభూతిగా భావిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందరూ ఏకంగా ఉండి మళ్ళీ ఇంకా అందరు ఫ్రెండ్స్ అందరు కలిసి మీలో జీవితం చాలా అందమైంది. అది మరింత అందంగా తీర్చిదిద్దుకునేటువంటి బాధ్యత కానీ రెస్పాన్సిబిలిటీ కానీ మీ చేతుల్లోనే ఉంటుంది. అది మన జీవితానికి, మన భవిష్యత్తుకి మనమే కారకులం. ఎవరిని మనం నిందించవలసిన అవసరం లేదు. తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వలేదని నిందించడం కానీ, లేకపోతే మనకి ఉపాధ్యాయులు సరిగా చెప్పలేదు కానీ, లేకపోతే ఇంకోటని కాదు, ప్రతి విషయంలో, చదువుకునే విషయంలో కానీ, జీవితంలో ఎదరికెళ్ళడంలో కానీ, ఎన్నిట్లో కూడా ప్రతిదానికి కూడా మనమే బాధ్యులం. అంచేత మనం తీసుకునేటువంటి ప్రతి స్టెప్ కూడా, మనం వేసే ప్రతి అడుగు కూడా ఆలోచనతో వేయాలి. మన 2009 నేను 10th Aకి ఉండేవాడిని, సార్ 10th B చెప్పేవారు. అంతకుముందు 3 సంవత్సరాలు నేను సర్వశిక్ష అభియాన్లో పనిచేసి 3 ఏళ్ళు కొంచెం టెక్నికల్గా టీచింగ్కి దూరంగా ఉండి ఇప్పుడు రావడం జరిగింది. అప్పుడు వైఎల్ఎన్ రెడ్డి గారు జనరల్ ట్రాన్స్ఫర్స్ చేసి మొత్తం అంతా అప్పుడు ఎడ్యుకేషన్ రిజల్ట్స్ కొంచెం డౌన్ అయ్యాయని మొత్తం అంతా మార్చారు. అనుకోండి, యాక్చువల్గా ఏంటంటే ఫారిన్ కంట్రీస్లోని 3 కాన్సెప్ట్స్ చెప్పే విధానం వేరు. వెన్ టు టీచ్, హౌ టు టీచ్, హూమ్ టు టీచ్, ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ సమయంలో చెప్పాలనే విషయం గురించి ప్రత్యేకమైన ఇది ఉంటుంది. అంతే కదా. మీకు యాక్చువల్గా మీరు మా దగ్గర చదివిన టైము కరెక్ట్ అడాలసెన్స్ అనమాట. మీరు అలా చేస్తారు. కారణం ఇది మిలిటరీ టైప్ ఇది. ఎందుకంటే పక్కన ఎవరో అమ్మాయిలు ఉండరు కదా, అమ్మాయిలు ఉండరు కాబట్టి మీరు వెచ్చలవిడిగా అలరా చేస్తారు. అంతే కదా. ఇప్పుడు ప్రాణ స్నేహితుడు ఓలేటి కృష్ణ కొంతకాలం క్రితం రోడ్డు యాక్సిడెంట్లో మరణించినప్పటికీ తన స్నేహితుడు జన్మదిన రోజున స్నేహానికి చిహ్నంగా సావిత్రి నగర్లో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కేక్ను కట్ చేసి స్నేహం విలువను పెంచారు. ప్రాణ స్నేహితుడు ఓలేటి కృష్ణ కొంతకాలం క్రితం రోడ్డు యాక్సిడెంట్లో మరణించినప్పటికీ తన స్నేహితుడు జన్మదిన రోజున స్నేహానికి చిహ్నంగా సావిత్రి నగర్లో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కేక్ను కట్ చేసి స్నేహం విలువను పెంచారు. కృష్ణకు నివాళులర్పించి స్నేహితులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో యువత, తల్లిదండ్రులు, బంధువులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా తన కుటుంబ సభ్యులు, అదేవిధంగా తన బంధువులు, తన స్నేహితులందరూ కలిసి ఈరోజు అతని పుట్టినరోజు వేడుకలను తన లేకపోయినా సరే కానీ చేసుకోవాలని ఒక ఆశతోటి అందరూ కూడా ఏకమయ్యి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారు.
అలాగే తన స్నేహితులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ రోజు తన పేరు మీద రక్తదాన శిబిరం కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కరు కూడా అలాగే రక్తదానం చేసి ప్రాణదాతలు కానివ్వండి, అలాగే కుటుంబంలో అస్తమించిన కుమారుడు కోసం తల్లిదండ్రులు, అదేవిధంగా బంధువులు, స్నేహితులు, అస్తమించిన కుమారుడి కోసం అస్తమించిన స్నేహితుల కోసం స్నేహితులు వీళ్ళందరూ కూడా మరి ఈ రోజు ఇదే విధంగా తను నేను చాలా పుట్టిపెట్టినాడంటే నిజంగా ఇంతమంది స్నేహితులు దొరకడం తన అదృష్టం. అలాగే అంతమంది స్నేహితులు దొరకడం మీ అందరూ కూడా మంచి అదృష్టం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృష్ణకి బర్త్డే శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్క ఫ్రెండ్షిప్ తరపున, ప్రతి ఒక్క బంధువుల తరపున, నా తరపున కృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరేందుకు పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్ష కేంద్రపాలిత ప్రాంతం యానం రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రశాంతంగా ముగిసింది. బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరేందుకు పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్ష కేంద్రపాలిత ప్రాంతం యానం రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష రాసేందుకు 82 మందిని అభ్యర్థులు దరఖాస్తు చేసుకునగా పరీక్షకు 75 మంది హాజరయ్యారు. ఏడుగురు అభ్యర్థులు హాజరు కాలేదు. పరీక్ష నిర్వహణను పుదుచ్చేరి ఫిషరీస్ డైరెక్టర్ ఇస్మాయిల్ పర్యవేక్షించగా యానం పరిపాలనాధికారి శివరాజ్ మీనా పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో గత నెల 6న అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాప ఆచూకీ కనుగొనటం కోసం ఎంతో మంది శ్రమిస్తున్నారు. ఆశతో ప్రతి మార్గాన్ని అన్వేషిస్తున్నారు. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. తాజాగా చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ఊరూరా పోస్టర్లు అంటిస్తున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో గత నెల 6న అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాప ఆచూకీ కనుగొనటం కోసం ఎంతో మంది శ్రమిస్తున్నారు. ఆశతో ప్రతి మార్గాన్ని అన్వేషిస్తున్నారు. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. తాజాగా చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ఊరూరా పోస్టర్లు అంటిస్తున్నారు. రైల్వే స్టేషన్ వద్ద బస్టాండ్లో ఆటోలపై జనాలు ఎక్కువగా ఎక్కడ సంచరిస్తే అక్కడ చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ తెలపాలని కోరుతూ పోస్టర్లు అంటిస్తున్నారు. ఇటు వేయండి, ఇటు ఆయన టీ తాగుతున్నారు. మరికొద్ది సేపట్లో 2వ నెంబరు ప్లాట్ఫామ్ నంబర్
పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండలం కొనలోవ గ్రామంలో దొర చెరువులో అక్రమంగా మట్టి తోలుతున్న 3 ట్రాక్టర్లు ఒక జేసీబీని అడ్డుకున్న గ్రామస్తులు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండలం కొనలోవ గ్రామంలో దొర చెరువులో అక్రమంగా మట్టి తోలుతున్న 3 ట్రాక్టర్లు ఒక జేసీబీని అడ్డుకున్న గ్రామస్తులు. స్థానిక ఎంఆర్ఓకి సమాచారం ఇచ్చిన గ్రామస్తులు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ బై రామవరం మండల చింతలపూడి పంచాయతీ చింతకోయ గిరిజన గ్రామం వద్ద కొండ కాలువ ఉధృతి. నిన్నటి నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి పొంగి పొర్లుతున్న కొండ కాలువ ఉధృతితో నిన్నటి నుంచి కొత్తూరు, చింతకొయ్య, బొద్దకుంట 3 గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ బై రామవరం మండల చింతలపూడి పంచాయతీ చింతకోయ గిరిజన గ్రామం వద్ద కొండ కాలువ ఉధృతి. నిన్నటి నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి పొంగి పొర్లుతున్న కొండ కాలువ ఉధృతితో నిన్నటి నుంచి కొత్తూరు, చింతకొయ్య, బొద్దకుంట 3 గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. అత్యవసర పరిస్థితిలో అతి కష్టం మీద కాలువ దాటుతున్న గిరిజనులు. విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ సరఫరా లేక అంధకారంలో మగ్గుతున్న గిరిజన గ్రామాల ప్రజలు. వార్త ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.